ప్రైజ్ ది లార్డ్. సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి. నేను ఆదివారం ఒక మాట ఏంటది, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ముందుగా జరుపుకో, కాంతమ్మ జరుగు పూజ. ఫ్యాన్ ఫ్యాన్ అవసరం, ఫ్యాన్ అవసరం. ఈరోజు దేవుడు ఎంత మంచివాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత మంచివాడో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ నేను కానీ మనం కానీ మంచివాళ్ళం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి మనల్ని మంచివారుగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో 19వ వాక్యం. నిర్గమాకాండం 33:19. ఆయన తన మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికర పడిదెను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవ, ఈ పరిశుద్ధమైన భాగాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నిలబడుతున్నాను. నీ శిలువ చాటును మరుగుపరచండి. నీ విడింతల ఆత్మతో జ్ఞానంతో నింపండి తండ్రి. ఇంకో నా తండ్రి ఇంకా రావాల్సిన వారు ఉంటుండగా అందరిని కూడా త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మ చేతము నింపండి. నీ పరిశుద్ధి యొక్క ఆ సన్నిధి మా అందరికి దయచేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ కృపలో మాట్లాడమని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. నీ శిలువను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మంచితనం, నా మంచితనం అంతయు అన్నాడు. దేవుని యొక్క మంచితనం ఏంటంటే, మంచితనం అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను కరుణించు వానిని కరుణిస్తాను. ఆయన మంచితనం ఏంటంటే, నిన్ను కరుణించు వారిని నేను కరుణిస్తాను. ఆ తర్వాత అంటున్నాడు, ఎవని యందు కనికరపడనో వాని యందు నేను కనికరపడను. ఎవరి యందు కరుణిస్తానో వారిని కనికరిస్తాను, ఎవని యందు కనికరపడనో వాని యందు కనికరము పడతాను. ఇక్కడ మనం చూసినట్లయితే మంచితనం ఏంది? దేవుని యొక్క మంచితనం అంతా కూడా మనము చూస్తాం. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా దేవుని యొక్క మంచితనం. ఆయన మంచితనము ఏంది అని అంటే, ఆయన గురించి కొన్ని మాటలు మనం చూద్దాం ఈ రోజు. అలాగే 34వ అధ్యాయం నిర్గమాకాండం 34:5 నుంచి 7 దాకా ఉన్నటువంటి మాటలు మనం చూద్దాం. మేఘములో యెహోవా దిగి, ఎక్కడి నుంచి దిగాడంట? మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. అను నామము ప్రకటించింది. యెహోవా అనే నామమును ప్రకటించు. గ్రీకు దేశంలో తెలియబడని దేవుడు రాస్తున్నారు. తెస్సలోనికే సంఘంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం, తెస్సలోనికే అనేటువంటి పట్టణంలో తెలియబడని దేవుడు అని ఒక రాయి మీద రాసుకున్నారు. అనేకమైనటువంటి దేవుళ్ళను పెట్టుకున్నారు. అయినా కానీ వాళ్ళకి సాటిస్ఫై లేదు, తృప్తి లేదు. అందుచేత వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాయి పెట్టి తెలియబడని దేవుడు అనేటువంటి ఆ రాయికి వారు ప్రార్థన చేస్తూ మొక్కుతూ ఉన్నారు. మన దేవుడి పేరు మనందరికీ బాగా తెలుసు.
మన దేవుని పేరేం పేరు? యెహోవా. ఆయనే యేసు, ఆయనే పరిశుద్ధాత్మ. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ కూడా ఆయనే. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు మేఘములో యెహోవా దిగి అక్కడ తనతో నిలిచి యెహోవా నామమును ప్రకటించాడు. ఎవరికి? మోషేతో చెప్తున్నాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరమును, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మంచోడా కాదా? మంచోడు. ఆ రాసినటువంటి మాటలు చూస్తే కనికరము కదా, ఎదుటి వాళ్ళ ఎడల మనము జాలి చూపించాలి. దయా, తర్వాత దీర్ఘశాంతము. ఎన్ని అన్నా కూడా, ఎవరన్నా కూడా సైలెంట్గా ఉండడం. అలా ఉండగలిగింది ఎవరు? మన యేసుక్రీస్తు. ఎన్నో దెబ్బలు కొట్టారు, ఎన్నో రకాల అవమానకరమైన మాటలు మాట్లాడారు. 1-2 మాటలు చెప్పాలంటే శారీరకంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా. దెబ్బలు కొట్టారు శరీరానికి, మానసికంగా నువ్వు దేవుడు అయితే దిగిరా, నువ్వు ప్రవక్త అయితే ఒక సూచక్రియ చేయి, ఇలా ఆయన్ని క్రిటిసైజ్ చేసి అనేక పర్యాయాలు ఆయన్ని రెచ్చగొట్టేలాగా, ఆయన్ని మనసును గాయపరిచేలాగా చేశారు. అయినా కూడా ఎక్కడ అయినా పల్లెత్తి యొక్క మాట కూడా అనలా. ఇంకా అనకపోగా ఇంకా ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. తెలుసుంటే యేసు ప్రభుని సిలువేసేవాడు కాదు. తెలియదు కాబట్టి క్షమించమన్నాడు. వారికి క్షమాపణ అనేటువంటి మిగిలిన వస్తుంది. ఒక అతను చెప్తున్నాడు, నేను ఎన్నో మత గ్రంథాలు చదివాను, ఎన్నో ఫిలాసఫీలు తెలుసు నాకు. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఎక్కడా లేనటువంటి మాట ఒక యేసుక్రీస్తులో మాత్రమే నాకు అనిపించింది. ఏంటంటే క్షమాగుణం. అంతమంది ఆయన్ని హింసించి బాధ పెట్టి 2 విధాలుగా శారీరకంగా మానసికంగా బాధ పెట్టినప్పటికీ ఆయన మాత్రము క్షమించుమని చెప్పాడు అని ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు. తెలుగులో ఉన్నటువంటి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు అన్నమాట. నేను ఎన్నో చదివాను, ఎన్నో ఫిలాసఫీ చూసాను, కానీ ఎక్కడా కనపడినటువంటిది యేసుక్రీస్తులో నేను చూశాను. ఏదది? క్షమాపణ, క్షమించడం. తర్వాత ఇక్కడ అంటున్నాడు కనికరము, దయా, దీర్ఘశాంతం అంటే ఏంది? కోపమే రాలా ఆయనకి అంటారు. కోపము రాకుండా ఉన్నాడంట. ఎక్కడున్నాడు? కోపం రాకుండా. దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా సత్యములు. కృప సత్యం అంటే, కృప అంటే అర్హత లేని వారికి అర్హతనివ్వడం, సత్యం అంటే ఆయనే దేవుడని సత్యం. అర్థమైందా? దేవుడిన యెహోవా ఏం చేస్తున్నాడంట? రాస్తున్నాడు కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మనము నిర్మూలం కాకుండా ఈరోజు ఇలాగ ఉన్నాము అని అంటే కేవలము ఆయన యొక్క కనికరము, దయా, దీర్ఘశాంతము, ఆయన యొక్క విస్తారమైనటువంటి కృప వలనే మనం ఈరోజు ఇలాగ ఉన్నాం. ఆయన కోప్పడు కనుక ఉంటే ఈ పాటికి ఎప్పుడో మనము లైమ్ అయిపోయి ఉండేవాళ్ళని. మనం చేసేటువంటి ఆ పనులకి, మనం చేసేటువంటి ఆ యొక్క పనులకు ఎప్పుడో పోయింది. 7వ వచనం చూస్తే ఆయన 1000 మందికి కృప చూపుచు, 1000 మంది కదా, 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక. చూడండి, ఇక్కడ తప్పు చేసాం మనం. దేవుడు ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడు. దేవుడు క్షమిస్తున్నాడు. మనం రాశాడు కదా,
వేవేల మందికి కృప చూపేటువంటి ఆయన రాస్తున్నటువంటి మాట, దోషమును అపరాధమును పాపమును క్షమిస్తాడు కానీ ఆడొక చిన్న ట్విస్ట్ పెట్టాడు దేవుడు. ఏమని పెట్టాడు? ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా నేను చేయను. ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా చేయడైనా. ఎలాగ చెప్తావు నువ్వు అంటే ఇక్కడ రాసిన దాన్ని బట్టి నేను చెప్తాను. అందుకనే కదా కొరింథీ 5:10 రాస్తాడు, ప్రతి ఒక్కరు శరీరంతో చేసిన, మనసుతో చేసిన, దేంతో చేసిన అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అందరూ ఒక దగ్గర గుంపుకూడాలి. ఒక రోజు రాబోతుంది. ఆ రోజున మనం అందరము అక్కడ చేర్చబడతాం. ఆయన భీమా సింహాసనం అంటారు, ధవళ సింహాసనపు తీర్పు, జడ్జిమెంట్ డే. ఆడికి చేరుతాం. అక్కడ అంటున్నాడు, ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక, ఆ దోషము ఆ యొక్క పాపము ఏం చేస్తాడో చూడండి. ఇక్కడ 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పిస్తాను. నేను చేసా తప్పు, పాపం చేశాను, దుర్మార్గంగా జీవించాను, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పొందాను, అది అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఇలా చేశారో అది ఎన్ని తరాలు ఉంటుందంట? 3-4 తరాలు. 3-4 తరాల దాకా ఆ యొక్క తండ్రి యొక్క దోషం, ఆ యొక్క పితరుల యొక్క దోషం మన మీద ఉంటుంది. ఆ దోషమును మనం తీసేసుకోలేము, అది ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాడు, తండ్రుల దోషమును 4, ఇక్కడ రాస్తున్నాడు, దోషులు నిర్దోషులకు ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. కాబట్టి రేపు మనము ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమంటే, మనము ఇలాగా బలహీనంగా ఇలా ఉన్నామంటే మన పితరులు చేసినటువంటివి మన మీద కూడా వచ్చుంటాయి. ఎన్ని తరాలు వస్తాయి? 3-4 తరాలు. కాబట్టి 3-4 తరాలు వస్తాయి. అలాగే మీ పిల్లలు కానీ మా పిల్లలు, మీకు ఎవరైనా పిల్లలు ఉంటారు, రేపనే రోజు ఒక తండ్రిగా పోతారు, పెళ్లిళ్ళు చేసుకొని. అది పెళ్లిళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ మీద మాత్రం ఈ దుష్ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యము ఎప్పుడు తప్పు చెప్పదు. ఆ రాసి చూడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము, అని చెప్పిన మాట ఏది కూడా వ్యర్థంగా పోదు. అది మన వెనకాల వస్తుంది, మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. ఆ యొక్క మాట, దేవుని మాట. ఊరికే మాట్లాడు, నల్లగా మనం మాట్లాడతాం, ఊరికే మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు చూస్తాం వ్యర్థమైన మాటలు చూస్తాం. అది ఇంకా ఉందా టాపిక్, ఇంకా పూర్తి కాదా? అది కాలేదు. మళ్ళా దేవుడు ఇది ఎందుకో గుర్తు చేసి చెప్పాడు, వచ్చింది నాకు చేస్తుంది, మాట్లాడుకోండి ఈరోజు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ కుమారులను నేను ఆ యొక్క మీదికి రప్పించేదని వస్తుంది. అది మనం ఎంత ప్రయత్నం చేసినా క్షమిస్తాడు, ఓకే. కానీ దాని యొక్క ఇదేముందో, దాని యొక్క పని మన మీద పనిచేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము దేవునిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఇర్మియా 31:14. ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. సంతోషం పాటలు, సంతోషం ఎచ్చట ఉందని అనే ఒక పాట ఉంది. ఇక్కడ అంటున్నటువంటి మాట 14లో, కొవ్వుతో యాజకులను
సంతోషపరుస్తా. ఎప్పుడు సంతోషపరుస్తాడు మనల్ని అంటే, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందినప్పుడు. దేవుడు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఉపకారాలు చేశాడా చేయలేదా? చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దాం. నా జీవితంలో యేసయ్య ఉపకారం చేయలేదు అని అన్నవాడు. ఈరోజు మనం బతుకున్నామంటే ఆయన యొక్క ఉపకారము ద్వారానే మనం సజీవుల లెక్కల్లో ఈరోజు ఉన్నాం. సజీవులుగా మనం ఉన్నాం ఈరోజు అని అంటే ఆయన యొక్క ఉపకారం కదా. ఉపకారం అంటే మేలు చేయడం. ఉపకారం అంటే మేలు చేయడం. దేవుడు మనకి మేలు చేశాడు. మనం చదువుకున్న మాటలో ఆయన మంచితనం అది. మనం చేసే పనులకి, మనం మాట్లాడే మాటలకి, మనం తిరిగే తిరుగుళ్ళకి, మనం చేసేటువంటి వాటికి ఎప్పుడో వెళ్ళిపోవాలా ఈ లోకాన్ని విడిచిపెట్టి. కానీ అలా పోనివ్వకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, కాపాడుతా ఉన్నాడు. వీళ్ళంటే ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతాడు. ఆయన చేసేటువంటి మేలు ఉపకారాన్ని తెలుసుకొని మనుషులు ఏమవుతారంట, తృప్తి పొందుతారంట కదా. కొందరు చూడండి, ఎంత తాగినా నీళ్లు తృప్తి ఉండదు. ఒక్కోసారి ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు. వాళ్ళకి ఏ తృప్తి ఉండదు. ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా అనేటువంటి ఇదిలో ఉంటారు. కాబట్టి తృప్తి లేదు. తృప్తి కావాలి అంటే మనం దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ఆయన నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందారు. దేవుడు మనకి చేసినటువంటి ఆ ఉపకారాలన్నిటినీ తలుచుకొని అంతేగా. పాండమిక్ లో 2020 పాండమిక్ లో ఎంతో మంది గతించిపోయారు కదా ఆ కరోనాతో. కానీ దేవుడు మన ఎడల దయచూపి మన అందరినీ కాపాడున్నాడు కదా. కారణం ఏమిటి? ఆయన చేసిన ఉపకారము, ఆయన చేసినటువంటి అద్భుతము. ఇదే యెహోవా వాక్కు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళా దీనిలో మనకి 6 నుంచి మనం చదువుదాం, 7 దాకా చదువు, 8 దాకా చదువుదాం. ఇక్కడ మనం చూస్తే 6 నుంచి అంటే నేను చెప్తున్నాను, మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి. ఏం కలిగి ఉందంట? అపరాధములు. ఏమన్నాడు అక్కడ? అపరాధములు, క్షమాపణ. అపరాధములు కదా. మన ఎఫ్సి పత్రికలో మనం 2వ అధ్యాయంలో కూడా తీయొద్దులండి. నేను చెప్తా, మా అపరాధముల చేత, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారి ఉన్నారు అంటే ఏమని అర్థం అంటే, బతికున్నాం కానీ యేసుక్రీస్తుని మనము విశ్వసించలేదు, నమ్మలేదు కనుక మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం. మన చచ్చిపోయిన వాళ్ళతో సమానం. మారు మనసు పొందకుండా, యేసయ్యని నమ్ముకోకుండా మనం ఉంటే మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం, మృతమైనటువంటి వారు. మన శిలువలో యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో అలా బ్యాప్టిజం అనేటువంటి దాని విషయంలో మనం తిరిగి లేపబడాలి. అందుకనే ఇక్కడ అంటాడు, దేవుని కృపా మహదైశ్వర్యము. ఏంటంట? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి చూడండి, ఆ ప్రియుని యందు. ఎవరంటే ఆయన ప్రియుని యందు. ఆ ప్రియుడు మనకు ప్రియమైనటువంటి వాడు, మనము ఇష్టపడేటువంటి వాడు. ఆయన అంటున్నట్టు ప్రియమైన ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విడుదల కలిగింది. విమోచన లేని విడుదల. రెడీమర్ అంటారు. యేసు ప్రభు విమోచకుడు, రెడీమర్, విమోచించేవాడు. దేని నుంచి? పాపముల నుంచి మనలను విడిపించేటువంటి ఏకైక సత్య దేవుడు. కాబట్టి ఇక్కడ అంటాడు, విమోచనమును
అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి, మన అపరాధాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంట, క్షమించాడు. అందుకనే నేను ఇందాక చెప్పా, ఏ ఫిలాసఫీలో కానీ ఏ గ్రంథంలో కూడా కానీ ఎవరు కూడా కానీ క్షమించలా ఎవరిని, మనిషిని. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలని అంటారే కానీ ఎవరు మంచివాడు ఉన్నారు ఈ భూమి మీద? ఒకసారి భూమి మీద మనకు ఆలోచన చేద్దాం. ఈ భూమి మీద 850 మిలియన్ కోట్ల ప్రజలు ఉన్నారు. వీళ్ళలో ఎవరు మంచివాడు ఉన్నారు? మనమందరం మంచివాళ్ళమైతే క్రీస్తు న్యాయపీఠం మీద ఎందుకు నిలబడాలి? మనం దేవుడు ఎందుకు మనకి తీర్పు తీర్చాలని అనుకుంటున్నాడు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మనలో ఏదో సంథింగ్ ఉంది. ఎక్కడో ఒక దగ్గర మన యొక్క మంచితనం లేదు. ఎక్కడో ఒక దగ్గర దేవుడు అంటున్నాడు పరిశుద్ధత కోల్పోయింది. అందుకనే అపరాధములు మన అపరాధములను అంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు క్షమించును, క్షమాపణ మనకు కలిగి. కాబట్టి కలిగి ఉంది క్షమాపణ. చాలా ముఖ్యమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో. క్షమించడం కొత్త నిబంధనలోనే కనిపిస్తుంది ఈ మాట. పాత నిబంధనలో ఎక్కడ కూడా క్షమాగుణం కనిపించదు, క్షమాపణ అనే మాట కనిపించదు. కారణం ఏంటంటే ఆనాడు యెహోవా దేవుడు కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించేవాడు. ఆకారనేవాడు క్షపితమైన దానిలో కొంత తీసి తన గృహంలో దాచిపెట్టాడు భూమిలో. ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. దేవుని దగ్గర తల వంచుకొని యెహోషువ కన్నీరు కరుస్తూ బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నువ్వెందుకు తల వంచుకొని ఏడుస్తున్నావు? లే పైకి పో. ఆకానికి వాళ్ళందరూ నిలబెట్టి అడుగు. నీ ఇశ్రాయేలులోనే ఒక ఇంట్లో ఈ భయంకరమైనటువంటి క్రియ జరిగి ఉంది, పో అని అన్నాడు. అందరినీ ఫాలో ఆయన చేశారు. పోలీసులు చూడండి దొంగలందరినీ వరుసగా నిలబెట్టి అయా ఈడా అని అడుగుతారు. అట్లా పెట్టాడు. యెహూ కుమారుడైన ఆకాను అందులో పట్టుపట్టాడు. తప్పు చేసింది ఆకాను అక్కడే. కానీ భార్య, పిల్లలు, పశువులు అన్ని తనకున్నటువంటివన్నిటినీ కూడా ఆకోరు లోయలోకి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది మనకి గుర్తు. ఎందుకనంటే ఏది కూడా మనము మిస్టేక్ చేయకూడదు. పాత నిబంధనలో వెంటనే శిక్ష అమలయ్యేది. కొత్త నిబంధనలో ఆ యేసుక్రీస్తు కృపా కనికరం కలిగిన వాడు కాబట్టి వెంటనే అది అమలు చేయడం లే. కానీ ఒక మాట ఉంది, ఏంటంటే రేపు జడ్జిమెంట్ డే ఉంది మనకి. అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్టుగా వేరు చేస్తాడు. ఒకవేళ మనలో ఎన్ని మేకలు ఉన్నాయో ఎన్ని గొర్రెలు ఉన్నాయో నీకు తెలియకపోవచ్చు. నేను మేకనో గొర్రెనో కూడా నాకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు. రేపనే రోజు ఆయన సింహాసనం మీద కూర్చొని గొర్రెల్ని ఈ కుడి పక్కన మేకల్ని ఎడమ ప్రక్కన ఆయన రెండింటిని విడదీసి వాటికి వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు. దేవుడు చెప్పినటువంటివి ఏవి కూడా వాళ్ళు చేయలా. పేదవాడిని కనికరించమన్నాడు, కనికరించాల. వస్త్రహీనుడు కనిపిస్తే వస్త్రం ఏమన్నాడు, ఇవ్వాల. పువ్వు పెట్టమన్నాడు, పువ్వు పెట్టలా. హాస్పిటల్లో బాగా లేకుండా ఉంటే పోయి చూసి అవన్నీ ఏదో ఒక విధంగా ఎంతో కొంత చేతుల్లో పెట్టి రాలే. ఇవన్నీ ఎప్పుడు చేసామయ్యా నీకు అని అన్నాడు. బీదలకి ఎవరైతే చేస్తారో అది నాకు చేసినట్టే అన్నాడు మా దేశవాడు. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే దేవుడు చెప్పింది చేయమన్నాడు అంతే. దేవుడు చెప్పంది చేయొద్దు. దేవుడు చెప్పాలని మనకు అనవసరం. చెప్పింది చేస్తే చాలు. చెప్పిందే చేయడంలో చాలా వరకు మనం దేవుని బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో చెప్పబడినటువంటివి మనం చూసినట్లయితే ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని మనం చేయడం లే.
ఏదో నామకార్థంగా మనం ఉంటున్నాం, చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే దేవుడు అంటే భయం లేదు, విలువ లేదు. కారణం ఏంటంటే వాణిరా. కాబట్టి ఇక్కడ దేవుని మాట చూస్తే దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, యేసుక్రీస్తు రక్తం వలన మనకు విడుదల కలిగింది. రోజు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ ఇస్తున్నాడు దేవుడు, క్షమించు. అందుకనే ఆయన మంచితనం అంతా కూడా మనకి చూపించాడు. ఆయన మంచితనం అంతా చూపిస్తున్నాడు. ఆయన మంచితనం లేనటువంటి వాడు కాదు, మంచితనాన్ని చూపిస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహమైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదురా. ఇందాకేమన్నాడు? కృపామహదైశ్వర్యము అన్నాడు. కృపామహదైశ్వర్యము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అనుగ్రహ ఐశ్వర్యము, అనుగ్రహ ఐశ్వర్యమును సహనము. చాలా మంది దేవుడి సహనాన్ని మనం పరీక్షిస్తుంటాం. ఆ దీర్ఘశాంతమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించే వారిగా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. సహనం, ఓర్పు ఉండాలి. సహనం మనము ఓర్చుకోవాలి దేవుని యొక్క మాటను బట్టి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, లేదా దేవుని అనుగ్రహము ఒకవేళ నీకుంటే మారు మనసు పొందు, మారు మనసు పొందు తక్కువ నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహావేశ్యముతో అనుగ్రహేశ్వర్యము అంటే అనుగ్రహము కాదు రాసిన మాట, ఆయన యొక్క అగ్రహేశ్వర్యము. కోపానికి మీరు లోనవుతారు. కాబట్టి సహనము దీర్ఘశాంతమును దయచేసి తృణీకరించవద్దు. ఇంకా కాలేదు, యేసు ప్రభునికి ప్రార్థన చేస్తున్నాను, యేసుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఇంకా మిరాకిల్స్ జరగలేదు అనుకోండి. కానీ మనం ఎందుకు జరగటం లేదు అని మనం చూస్తే కేవలము అక్కడ మనలో సహనము లేదు, దీర్ఘశాంతము లేదు, మనకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనలో చాలా దేవునికి అనవసరమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి అందుకని దీర్ఘశాంతమును సహనమును ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు. ఆయన సహనాన్ని బట్టే, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టే యేసుక్రీస్తు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు రాకుండా. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మనలో ఏదో ఉంటాయి సంథింగ్, నాలో కానీ నీలో కానీ, అవన్నీ పోవాలి. బైబిల్లో పాట రాస్తాడు, పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. అంటే నువ్వు పరిపూర్ణలోకి ఎప్పుడైతే నడిపిస్తాడో పరిపూర్ణులుగా మార్చబడాలి. పరిశుద్ధులు పరిపూర్ణులు. ఇప్పుడు మనం పరిశుద్ధులు, మన పరిపూర్ణతలోనికి మార్చబడాలి. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడుగా మనము దేవుని వాక్యం ప్రకారం జీవిస్తామో అది పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు, అది పరిపూర్ణమైనటువంటి మారు మనసు. అలా కాకుండా ఇక్కడ ఇక్కడ ఉంటే అది మంచిది కాదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నువ్వు సహనం కలిగి ఉండాలి. ఆయన సహనం కలిగి ఉన్నాడు కాబట్టే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఈ మధ్యకాలం తరచూ వింటున్నాను, రోజుకొకసారి వింటున్నా, యేసు ప్రభు తొందరగా రాబోతున్నాడు, యేసుక్రీస్తు తొందరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పేవన్నీ కూడా జరుగుతాయి. ర్యాప్చర్ ఎప్పుడన్నా విన్నారో లేదో తెలియదు ఈ మాట. ర్యాప్చర్ అంటే రహస్య రాకడ జరిగిపోయింది అంటున్నారు. రహస్య రాకడ జరిగిపోయింది అంట. రహస్య రాకడలో చాలా మందిని తీసుకొని పోతాడు. రహస్య రాకడ ఎట్టే ఉంటాం, మనము కూర్చొని దేవుని చెప్పుకుంటాం, ఆరాధన చెప్తుంటాం. బైబిల్లో ఒక మాట చెప్పాడు, ఇద్దరు తిరగ వెళ్తుంటారు, ఒకరి ఎత్తపడతారు. దట్ ఈజ్ రహస్య రాకడ. అది రహస్యంగా జరిగిపోద్ది. ఇద్దరు మనుషులు పొలంలో పనిచేస్తుంటారు, ఒకడు మా కనపడకుండా పోతాడు. అంటే ఏమని?
రహస్య రాక. కనపడకుండా వెళ్ళిపోతాడు. మత్తయి సువార్త రాసినమ్మా, ఇద్దరు పొలంలో పని చేస్తున్నాడు, ఇద్దరు తిరగలు విసురుతున్నారు, తక్కువని ఒక కనపడలేదు. వెళ్ళిపోయిన నీరు చూసుకునే లోపల వాడు లేదు. వాడు చెప్పులు, వాడి బట్టలు అన్నీ ఆడు ఉంటాయి. వెళ్ళిపోతాడు. ఎందుకని అది జరుగుతుందంటే ర్యాప్చర్ అంటారు, రహస్య రాకడ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. తెలుసా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని ఏం చేయాలి? మనం తప్పించుకోవాలి. మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మన యేసయ్య కాళ్ళు పట్టుకోవాలి. అందుకనే ఇక్కడ అన్నాడు సహనము. తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 13, 14 చదువుకుందాం. 13, 14లో మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెను? నేను ఉన్నవాడను అనువాడై ఉన్నాను మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపినని నీ ఇశ్రాయేలుతో చెప్పవలెను. చూడండి తను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడో దేవుడు. ఇక్కడ ఉన్నవాడు అనువాడు. మూడోది ఉండుననువాడు. అంటే చెప్తున్నాడు ఇక్కడ ఉండువాడు అనువాడు ఉండునన్న ఉన్నవాడు. ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎవరైనా చాలా మంది ఈ స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఈ విధమైన స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేరు. ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను, ఆయన ఉండువాడును నీ యొద్దకు నన్ను పంపినని చెప్పు అన్నాడు. మీ పితరుల దేవుడు. వాళ్ళ పితరులు ఎవరు? ఇశ్రాయేలు పితరులు ఎవరు? ఎక్కడి నుంచి తీసుకోవాలి? అబ్రహాము దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళ పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీళ్ళ ముగ్గురు నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలు. ఈ ముగ్గురులో మూడవ వాడైన యాకోబు నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలు. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఉన్నటువంటి వారందరూ కూడా యాకోబుకు 12 మంది, 13 మంది. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయిని తీసేస్తే 12 మంది. ఆ 12 మందిలో ఇద్దరు తీసేశాడు యాకోబు. తీసేసి యోసేపు కుమారుడు ఇద్దరిని పెట్టుకున్నాడు. వాళ్ళ పేరు మనషే, ఇంకో పేరేదో ఉంది. వాళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే దేవుని యొక్క మాటను బట్టి ఆ యొక్క యాకోబు ఆ 12 మందిని ఆశీర్వదించి దీవించు. ఈరోజు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎవరు? యేసుక్రీస్తు సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమే వాళ్ళందరూ. అందుకని దేవుడు అని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎంత మంచి దేవుడు కదా. వాళ్ళు పెట్టేటువంటి బాధలన్నీ, ఇబ్బందులన్నీ దేవుడు అంటాడు. ఐగుప్తుని ఏమంటాడు చెప్పండి? ఐగుప్తుని దేవుడు ఏమంటాడు? ఇనప కొలిమి. ఎప్పుడైనా ఇనప కొలిమికి వెళ్ళారా మీరు? ఆ ఇనప కొలిమి దగ్గరికి పోయి వాడు ఏం చేస్తాడు? ఇనప కొలిమి చేసేవాడు దానిలో ఇనుము పెడతాడు. ఆ మంటలో, ఆ మంటకి అది బాగా మండుతుంది, బర్న్ అవుతుంది, ఎర్రగా కాలుతుంది. దాన్ని తీసుకొని ఒక మంచి ఇనుము మీద పెట్టి స్విచ్తో కొట్టి దాన్ని ఒక ఆకారానికి మౌలు చేస్తాడు కదా. మన పేదల పత్రికలు చదువుతాం, మన విశ్వాసము బంగారం కంటే విలువైనది, అమూల్యమైనది. బంగారం కంటే విలువైనది. ఎందుకు బంగారముకి విశ్వాసానికి దేవుడు పోల్చాడు అని అంటే, ఈ లోకంలో బంగారానికి ఉన్నంత విలువ మరి దేనికి
లేదు. ఇప్పుడు ₹1,00,000 దాటేసిందని అంటున్నారు, ఎంతవరకు తెలియదు నాకు. బంగారం అంటే ₹1,00,000 దాటినా, 1,20,000 అయినా, 1,50,000 అయినా, 2,00,000 అయినా దాంతో సమానమైంది నీ విశ్వాసము కంటే కూడా గొప్పది కాదు. దానికంటే గొప్పది కాదు. 2,00,000 అవ్వచ్చు బంగారం, 3,00,000 అవ్వచ్చు, కానీ నీ విశ్వాసము దానికంటే కూడా చాలా ఉన్నతమైనది, గొప్పది. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఉండువాడును అనువాడునై వాడు పంపించాడని చెప్పు, మీ పితరుల దేవుడు పంపించాడని చెప్పు, నేను వాళ్ళకి పంపించానని చెప్పు. మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామం. హల్లెలూయా. ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? ఎవరు నీ దేవుడు? చాలా మంది ఉంటారు దేవుళ్ళు. డబ్బు కూడా మనల్ని ఆడిస్తుంది కాబట్టి అది కూడా దేవుడే. వ్యసనాలు ఉంటాయి, అవి కూడా దేవుడే. దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవన్నీ కూడా విగ్రహాలు. దేవుని కంటే ఎక్కువ మనము ప్రేమించేటువంటిది ఏదైనా ఉంటే అదే విగ్రహారాధన. మనం ఇక్కడ అంటున్నాడు, ఇదే నా యుగ యుగములకు తరతరములకు జ్ఞాపకార్థ నామము. ఎవరు దేవుడు అంటే ఈయన చెప్పమంటున్నాడు, వాళ్ళకి వెళ్ళి అడ్రస్ ఏమంటున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకవేళ చెప్పచ్చు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఒక మాట చెప్పచ్చు, కానీ అలా చెప్పదా ఆయన. అలా చెప్పుంటే ఎవరోళ్ళు అని, వాడికి మూల పురుషుడు ఎవరు? అబ్రహాం. కాబట్టి అబ్రహాముని దేవుడు పిలిచాడు. 7వ అధ్యాయంలో ఊరు అనేటువంటి ప్రాంతాన్ని నుంచి పిలిచాడు. కల్దీల దేశంలో ఉంది ఊరు. ఆ కల్దీల దేశం ఏదంటే ఇరాక్. ఆ కల్దీల దేశం ఊరు అనేది అక్కడే ఉంది. అక్కడి నుంచే ఆ అబ్రహాము బయలుదేరి కనాను దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చాడు. వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. అది చేసిన మొదటి పని ఏంది? వస్తానే చెప్పండి. అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి ఉన్నటువంటి వ్యత్యాసాలు చూడండి. అబ్రహాము ఎక్కడికైనా వెళ్ళి ప్రయాణం చేసి ఎక్కడైనా స్టే చేస్తే దేవుడు అక్కడ ఉండమని చెప్తే ఏం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ ఇల్లు కట్టడు, బలిపీఠం కడతాడు. అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, ముందు బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టి దేవునికి ఆ అర్పణలు అవి అర్పించి అప్పుడు కూడా వేస్తాడు. కావాలంటే 12వ అధ్యాయం ఆదికాండం నుంచి చదువుకోండి. అలా వేస్తాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అదే. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. సెకండ్ దేనికి ఇస్తున్నాడు? ఇంటికి ఇస్తాడు, తను ఉండడానికి ఉన్నటువంటి ఇల్లు. అప్పుడు ఇలాంటి ఇల్లు లేవులే. చిన్న చిన్న గుడిసెలు, టెంటులు వగేరా వేసుకొని ఆ ఎడారిలో, ఆ ఎండలో వాళ్ళు ఉండేవారు. ఈరోజు మనకి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏమీ లేవు. మరి అలాంటి రోజుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మంచితనం అంతా కూడా మీకు నేను చూపిస్తున్నా. చూడండి, దేవుడు 430 సంవత్సరాల తర్వాత మోషేని ఆ యొక్క ఐగుప్తుకి పంపిస్తుంది. ఆ ఐగుప్తు ఎలాంటిదంటే అది ఇనుప కొలిమి లాంటిది. కాబట్టి ఇనుప కొలిమి చాలా నెలల క్రితం మీకు ఒక వాక్యం చెప్పాను. 3వ అధ్యాయంలో 7వ వాక్యం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరలు వింటిని. వారి దుఃఖములో నాకు తెలిసే వెలవి అన్నాడు. మన గురించి తెలీదా? తెలుసు. మన గురించి కూడా తెలుసు. మనం ఎవరు ఏ ఏ బాధల్లో, ఏ ఏ కష్టాల్లో, ఏ ఏ ఇబ్బందుల్లో, ఏ సమస్యల్లో ఉన్నారో దేవుడికి తెలుసు. మనుషులు మనల్ని చూసినా చూడకపోయినా పైన ఉన్నటువంటి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో మనం కలుస్తుంది, మన యొక్క ఉద్యోగం ఎలాగుంది, మన వ్యాపారం ఎలాగుంది, మన యొక్క జీవితంలో ఏమేమి అవసరతలు, అక్కర్లు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఆయన చూస్తాడు. చూసి మనకి ఎప్పటికప్పుడు ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. అందుకనే 127వ కీర్తన ఒక మాట ఉంది,
తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు అనే మాట. తన ప్రియులు అంటే మనమే. మనం నిద్రపోతున్నాం, రాత్రి నిద్రపోతాం, రేపు ఉదయానికి ఏదో అవసరత ఉంటుంది. ఆ అవసరతను దేవుడే తీర్చుతున్నాడని దాని అర్థం. తన ప్రియులు నిద్రించుతున్నారు అని అంటే చచ్చిపోయారు కోపాకి. తన ప్రియులు నిద్రించుతున్నారు అని అంటే మనం నిద్రపోతున్నాం, రేపు ఉదయానికి మనకి ఏం కావాలి అన్ని కూడా దేవుడు ఇస్తాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. సరే, చాలా సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నా. ఒక మాట చెప్తాను. 65వ కీర్తన 65:4. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీకు తృప్తి ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరములో. ఎందుకు మందిరములో? ఇక్కడ అంటున్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు. మందిరం లోపల కూడా కాదు, ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రత్యక్ష గుడారం గురించి దావీదు మాట్లాడుతున్నాడు. బయట మందిరంలో కాదు. నేను చాలాసార్లు చెప్పాను, 3 పార్టీలు ఉంటాయి ప్రత్యక్ష గుడారంలో. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, తర్వాత ఆవరణం. ఆ ఆవరణంలో ఉండి దావీదు యొక్క మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడంటే, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని. ఏర్పరచుకున్న వాళ్ళే ఉంటారు. ఆయన ఎవరైతే ఆయనకు కావాలో, ఎవరైతే ఆయన చేర్చుకోవాలని ఉంటాడో వాళ్ళని చేర్చుకుంటాడు. ఆయన అందరినీ కాదు. యేసుప్రభు అన్నాడు ఏమని, నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము దోషివేయును. ఎందుకన్నాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. మనం ఒక వీడియో చూశాను. ఈ మధ్య దసరా జరిగింది కదా, ఆ దసరాలో ఒక ఇది చూశాను. చూస్తే అదేంటయ్యా బాబు అంటే, ఒక టెంపుల్. ఆ టెంపుల్ ఉంది అక్కడ, ఊర్లో ప్రజలందరూ ఉన్నారు. ఈ యొక్క వీళ్ళున్నారు కదా, దళితులు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడి దగ్గరికి పోయేదానికి, గుళ్ళోకి పోవడానికి వాళ్ళు పోనీయడం లేదండి. ఎన్నో 30-40 సంవత్సరాలు అవుతా ఉంది, అయినా కూడా పోనేవాడు. ఒక టీవీ రిపోర్టర్ వచ్చి, రండి నేను చూసుకోపోతాను. ఏం లేదంట, వాళ్ళ ఆవరణంలో దేవుని మందిరంలోకి, వాళ్ళ దేవాలయానికి వెళ్ళాలంటే వాళ్ళని పనివ్వడం లే. ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన ఏం చెప్పాడంటే, క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు అని అంటే, చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే, చాలా వరకు చెప్తున్న మాట ఇదే కారణం. దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. కాబట్టి మనం అయితే ఏం చేస్తాం? మనం ఒక అందరు కావాలి. మనము ఆత్మను రక్షిస్తాం, మనము ఆత్మను రక్షిస్తాం. దేవుడు మైలు పట్టుకోడు. మన దేవుడు మైలు పడ్డానికి ఆయన అపవిత్రుడైన వాడు కాదు, ఆయన పరిశుద్ధుడు అని అన్నాడు కదా. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండమన్నాడు కదా. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా. ఒక తండ్రి ఏం కోరుకుంటాడు? తన కుమారుడిని. అదే దేవుడు అడుగుతున్నాడు. తండ్రి కదా మనకి యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి బిడ్డలారా మీరందరూ కూడా నాలాగా పరిశుద్ధంగా ఉండాలని కోరు కదా. ఎందుకు అలా కోరుకుంటున్నాడంటే, ఆయన యొక్క మంచితనం. ఇక్కడ అంటే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు కదా. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడి వారు కొద్దిమందే అని. పరలోకానికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గం, నేషనల్ హైవే లాగా ఉండదు.
ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో పోతేనే పరలోకానికి వెళ్తాం. అందుకనే చాలా మంది ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళలేక విశాలమైన మార్గం లోకంలోకి వెళ్తున్నారు. లోకంలోకి వెళ్తూ లోకంలో సాంగత్యం చేస్తున్నారు. తర్వాత నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి. దావీదు మహారాజు రాసిన తృప్తి. ఎక్కడుంటే తృప్తి వస్తుంది? ఎక్కడుంటే తృప్తి? దేవుని ఆలయంలో తృప్తి. అందుకనే కదా యెషయా 66:13 అంటాడు, యెరూషలేములోనే మీరు చదువుతారు. 66:13 యెషయా గ్రంథం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుతుంది. ఎక్కడ? యెరూషలేము అంటే ఏంది? దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం, దేవునిది మందిరం. మందిరంలోనే మనకి ఏం కలుగుతుందంట? ఆదరణ. మన కష్టాలకి, మన సమస్యలకి, మనకి. ఇప్పుడు నాకు మీరు చెప్పుకున్నారు అనుకో, నేనేం చేయలేను, ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు మీకు కూడా మంచి చేస్తాడు, మీ సమస్యల నుంచి విడిపిస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒకసారి ఒక ఆమె అన్నది నన్ను, సార్ మా ఇంట్లో ఇట్లా ఉంది పరిస్థితి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అన్నది. నేనేంటి మీకు ఉపవాసం ప్రార్థన చేయాలి? నేనేంటి మీ ఇంట్లో సమస్యల కోసం ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఎట్లా కార్యం చేస్తాను? అప్పుడు చెప్పా, నేను కాదు చేయాల్సింది, నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి. నీ యొక్క బాధ ఏంటో నాకు తెలియదు కదా, నేను ఉపవాసం ఉంటా, చేస్తా, కామన్గా చేస్తా. అదే నువ్వైతే కన్నీళ్ళు కార్చొచ్చు, ఏడవచ్చు, దేవుని బతిమాలుకోవచ్చు, దేవుణ్ణి కరుణించమని ప్రార్థన చేయవచ్చు. నేనైతే ఏం చేస్తాను? ఏమి చేయను. సరే అమ్మా చేస్తానంటాను. ఉపవాసం ఉంటానో ఉండనో నాకేం తెలుసు? నేను ఉపవాసం ఉంటానో ఉండనో నాకేం తెలుసు అండి? నేను ఉపవాసం ఉంటానో ఉండనో ప్రార్థన చేస్తాను. అటన్నది ఒక ఆమె. నేను చెప్పా, నువ్వు ప్రార్థన చేయమని. నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు అప్పుడు నీ ప్రార్థన మనవిని కూడా ఆలపిస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఇక దేవుని మంచితనం అర్థమైందా? కృప, దయ, కనికరము, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. వేల మందికి కృప చూపేవాడు. తండ్రుల దోషము కుమారుల మందికి పంపించేటువంటి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే, దేవుని వాక్య